ఈ కథ భారతదేశంలో తమిళనాడు దగ్గర ఉన్న సిరిమలై ఫారెస్ట్ లో మొదలైంది. ఆలయ వృక్షంగా కొలవబడే నల్ల చేవమాను మొక్క ఈ అడవిలో విరివిగా దొరుకుతుంది. సామాన్యంగా కనబడే ఆ మొక్క మధ్య భాగం డార్క్ బ్రౌన్ లో ఉంటుంది. ఈ కలపని ఉపయోగించి అక్కడ ఉన్న సమీప ప్రాంతం వారు కొన్ని వస్తువులను తయారు చేసేవాళ్ళు. వాయిద్యకారులకు వీణలని, భూస్వాములు జమీందారులు ప్రత్యేకంగా వాటితో బొమ్మలని, మనం చూసే చెస్ బోర్డ్ లో బ్లాక్ పీసుల్ని వీటితోనే తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ కథని ఇంకొంచెం దూరం తీసుకెళ్దాము. పూర్వం ఈజిప్ట్ లో మహారాజులు మహారాణులు చనిపోయినప్పుడు వాళ్ళ శవపేటికలను ప్రత్యేకంగా వీటితోనే తయారు చేసేవాళ్ళు. మొత్తానికి ఈ మొక్క ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో విస్తరించి ఉంది. పూర్వం సిరిమలై అడవుల్లో జీవించే అడవి తెగవారు వీటితో అందమైన హారాలని తయారు చేసుకునేవారు. ఈ సిరిమలై అడవులకు సమీప దూరంలో ఉన్న ఏళ్ల నాటి చరిత్ర గల ఆలయమే మన పాతాళ శంభు మురుగన్ కోవెల. తమిళ ప్రాంతం వారి ప్రధాన దైవం కుమారస్వామి. ప్రపంచంలో ఏ ప్రాంతంలో చూసినా కుమారస్వామి కొండపైన ఉంటారు. కానీ ఈ ప్రాంతంలో మాత్రం కుమారస్వామి మనకి పాతాళంలో దర్శనమిస్తారు. కుమారస్వామిని తమిళులు మురుగన్ అని పిలుచుకుంటారు. ఈ పాతాళ మురుగన్ని తయారు చేసిన విగ్రహంలో ప్రధానమైన లోహం రాగి. దాన్నే తమిళులు శంభు అని పిలుస్తారు. ఈ విధంగా ఈ ఆలయానికి పాతాళ శంభు మురుగన్ అనే పేరు వచ్చింది. కొన్ని వందల ఏళ్ల క్రితం చోళ మహారాజు తన ఆస్థానంలో ఉన్న మహాపండితులతో సమీక్ష జరిపి కొన్ని లోహాల సమూహాన్ని జత చేసి ఒక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్ ని క్రియేట్ చేసే విగ్రహాన్ని తయారు చేయించారు. ఆ విగ్రహం తయారైన తర్వాత దాన్ని ప్రతిష్ఠించడానికి అనువైన ప్రదేశం కోసం వివిధ ప్రాంతాలకు ఆ పండితులు పయనమయ్యారు. ఆ తరుణంలో పరిసర ప్రాంతంలో ఉన్న ఒక ప్రదేశంలో భూభాగం 16 అడుగుల కిందన ఒక నేచురల్ గా ఏర్పడిన గృహ గురించి వీళ్లకు తెలిసింది. దానిని అనువైన ప్రాంతంగా గుర్తించి అక్కడ ఆ విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత వాళ్ళు అనుకున్న స్థాయి కంటే ఎక్కువ ఎనర్జీని అది రిలీజ్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ఒక లాజికల్ టర్మ్స్ లో మనం చూద్దాము. మన బ్రెయిన్ ఫంక్షన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి. మన మెదడులో జరిగే పనితీరుని బట్టి దాన్ని మన పెద్దవాళ్ళు 5 రకాలుగా విభజించారు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, తీటా, ఇలా 5 రకాలుగా వాటిని విభజించారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు మన బాడీకి అవేర్నెస్ అనేది ఉండదు. ఆ స్థితిని డెల్టా కింద పరిగణించారు. ఈ వేవ్స్ ని హెడ్జ్ లో కొలుస్తారు. ఈ స్థితిలో ఉన్నప్పుడు మన హెడ్జ్ వచ్చేసి 1 to 3 వరకు ఉంటాయి. అలాగే మనం ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పుడు ఆ వేవ్స్ వచ్చేసి 4 to 7 హెడ్జ్ వరకు ఉంటాయి. ఈ స్థితిని తీటాగాను. మన మనసులో వచ్చే వివిధ ఆలోచనలను షిఫ్ట్ చేసే టైంలో అది ఐడియల్ స్టేట్ లో ఉంటుంది. ఈ స్టేట్ లో మన మైండ్ లో వేవ్స్ అనేవి 18 to 12 హెడ్జ్ వరకు ఉంటాయి. ఈ స్టేట్ ని వచ్చేసి ఆల్ఫాగా పరిగణించారు. అలాగే మనం ఒక ప్రాబ్లం గురించి ఇంటెన్సివ్ గా థింక్ చేసేటప్పుడు ఆ వేవ్స్ వచ్చేసి 13 to 38 హెడ్జ్ వరకు ఉంటాయి. ఈ స్టేట్ ని బీటాగాను. మన మైండ్ లో తికమకగా ఉండి హెవీ స్ట్రెస్ కి లోనైనప్పుడు మన బ్రెయిన్ లో వేవ్స్ వచ్చేసి 39 to 49 హెడ్జ్ వరకు నమోదవుతాయి. ఈ టైంలో ఆ వేవ్స్ వచ్చేసి షార్ట్ గా ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటాయి. ఈ స్థితిని గామాగాను పరిగణించారు. ఇలా మనం బతికే సాధారణ జీవన విధానంలో ఈ 5 టైప్స్ ఆఫ్ వేవ్స్ తోటే మనం రియాక్ట్ అవుతూ ఉంటాము. ఒకవేళ మన బ్రెయిన్ లో వేవ్స్ డెల్టా కంటే తక్కువ ఉన్నట్లయితే మనం చలనం లేని వారుగాను, ఒకవేళ గామా కంటే ఎక్కువ ఉంటే పిచ్చివారుగాను మారిపోతాము. జీవితంలో మనం సాధించే ప్రతి నిర్ణయాలు తీటా స్థితిలోనే తీసుకుంటాము. ఈ ఫ్రీక్వెన్సీలో మీ బ్రెయిన్ తో పాటు మీ సబ్ కాన్షియస్ మెమరీ కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ మెమరీనే కాసేపు దేవుడు అనుకుందాము. ఈ సబ్ కాన్షియస్ మెమరీ చేసే పని ఏంటంటే దాంట్లో ఫీడ్ అయి ఉన్న డేటాని మన ప్రమేయం లేకుండా మనతో చేయించడం. కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా మనం మన సబ్ కాన్షియస్ మెమరీలో మనం కోరుకున్నది ఫీడ్ చేయాలంటే చాలా కష్టం. అందుకే చిత్తశుద్ధితో ఏ కల్మషం లేకుండా నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా నువ్వు ఏమి కోరుకుంటావో అదే నీకు దక్కుతుంది అని చెప్పేసి యద్భావం తద్భవతి అని మన పెద్దలు మనకి చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మనం మురుగన్ ఆలయం దగ్గరికి వెళ్ళిపోదాం. మనం ముందుగా మాట్లాడుకున్నట్లు ఈ ఆలయ పరిసర ప్రాంతంలో విరివిగా దొరికే ఈ చెట్టు నల్ల చేవమాను మొక్క, నల్లమర్రి అని కూడా పిలుస్తారు. ప్రధానంగా ఇది ఆలయంలో కూడా పెరగడం వల్ల
వల్ల దీన్ని ఆలయ వృక్షంగా పిలుస్తారు. ఈ చెక్కతోటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ కరుంగళి మాలను తయారు చేయడం జరుగుతుంది. ఈ కరుంగళి మాలను ఆ పాతాళ శంభుమురుగన్ కి ధరించి 40 రోజుల పాటు ఉంచి పూజ చేసి అక్కడ మనకి అందిస్తారు. సైంటిఫికల్ గా ప్రూవ్ కాకపోయినా కొన్ని వందల ఏళ్ల నాటి నుంచి విశ్వసించేది ఏమిటంటే ఈ కరుంగలి చెట్టు ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని అబ్జర్బ్ చేసుకుని మన బ్రెయిన్ లో ఉన్న వేవ్స్ ని ఒకే స్థితిలో ఉంచడానికి దోహదపడుతుంది. కానీ ఆ సమయంలో బ్రెయిన్ లో వేవ్స్ అనేవి ఏ స్టేట్ లో ఉన్నాయన్నది దానికి అనవసరం. వివిధ రకాలుగా మన చుట్టూ జరిగే విచిత్ర సంఘటనలకు ఉద్రేక్తపడే ఈ మనసుని ఒకే విధమైన వేవ్స్ ని మెయింటైన్ చేసే ఈ కరుంగళి మాల అనేది ఏమాత్రం మార్చలేదు. దీనంతటికి ఉన్న పరిష్కారం మన సబ్ కాన్షియస్ మెమరీకి మనం అనుకునే ఆ బలమైన థాట్ ని ఫీడ్ చేయడం. దీనికి మనం చేయవలసింది ఆ ఎనర్జీ ఫీల్డ్ ఉన్న ప్రాంతంలోకి ప్రవేశించి చిత్తశుద్ధితోటి నువ్వు అనుకున్న కార్యాన్ని నీ సబ్ కాన్షియస్ లో ఫీడ్ చేయడం. అప్పుడు మీరున్న స్థితిలో ఆ కరుంగళి మాలను ధరించడమే అసలైన విధానం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది శక్తి అన్నది మాలలో లేదు. ఇదంతా నీ మనసుకు సంబంధించింది. అక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీతో ముడిపడి ఉంది. ప్రపంచంలో ఆధునికత బాగా పెరిగిపోయి ఈ స్విగ్గీ జొమాటోల్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నట్టు ఈ మాలని ఆర్డర్ పెట్టుకుంటున్నారు. దీన్నే అదునుగా చూసుకొని నకిలీ మాలలతో నకిలీ వ్యక్తులు వివిధ రకాలుగా తయారవుతున్నారు. మన చుట్టూ ఉన్న ముస్లిం సోదరులు అల్లా ఫ్రీక్వెన్సీ కోసం దేశాలు దాటి వెళ్తున్నారు. అలాగే క్రైస్తవ సోదరులు జీసస్ సంచరించిన జెరూసలేం వెళ్తున్నారు. వాళ్ళ మనశ్శాంతి, చిత్తశుద్ధి, జీవిత సాఫల్యం కోసం దేశాలు దాటి వెళ్తున్నారు. 24 గంటలు రవాణా అందుబాటులో ఉండి మన పక్కనే ఉన్న ప్రాంతానికి కూడా మనం వెళ్ళలేకపోతున్నాం అంటే ఇన్ని లోపాలకు కారణమైన నీ భక్తితో ఆ కరుంగళి మాల వేసుకుని రేపటి రోజున నువ్వు అనుకున్న పని జరగకపోతే దైవం మీద ఉన్న నమ్మకంతో నువ్వు పెట్టుకున్న 1800 రూపాయల కొరియర్ తో మొదలైన నీ భక్తి దేవుడే లేడు, నేను ఒక నాస్తికుణ్ణి అని చెప్పి ఉచిత ప్రకటన చేసే విధంగా తయారు చేయబడుతుంది. కాబట్టి ప్రతిదానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. అవి చేయడానికి వీల్లేనప్పుడు ఆ పనులు మొదలు పెట్టకపోవడమే ఉత్తమం. మరి ఈ మొత్తం కథనంలో కుమారస్వామి ఎక్కడున్నారు అది కూడా చూద్దాం. ఆ చోళ మహారాజు ఒక ఎనర్జీ ఫీల్డ్ తయారు చేద్దామని ఆలోచించినప్పుడే అక్కడ కుమారస్వామి మహత్యం స్టార్ట్ అవడం మొదలు పెట్టింది. ఆ ఎనర్జీ ఫీల్డ్ కి సంబంధించిన గృహ సహజంగా ఏర్పడటం రెండో నిదర్శనం. దైవం మానుష రూపేణ. దేవుడు తను అనుకున్న పనులు మనుషులతోనే చేయిస్తాడు. నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టులాడుతున్న ఒక జీవితం ఒక కొత్త పేజ్ స్టార్ట్ చేసి ఎవ్వరూ అనుకోని విధంగా మారుతుండడం మనం చూస్తుంటాము. మరి ఇదంతా ఎలా జరిగింది అని వాళ్ళని అడిగితే నాకు అనుకోకుండా ఒక రోజు ఈ ఆలోచన వచ్చింది అని చెప్తూ ఉంటారు. కాబట్టి రోజు బతికి ఈ రొట్ట జీవితంలో అనుకోకుండా వచ్చే ఆ ఆలోచన ఫ్రమ్ అడ్రస్సే దైవం అని అనుకుందాం. మరి పాతాళ శంభుమురుగన్ ఒకటేనా ఈ ఎనర్జీ ఫీల్డ్ ఉన్న ఆలయం అంటే? దీనికి సమాధానం రానున్న రోజుల్లో మాట్లాడుకుందాము. ఈలోపు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అకార్డింగ్ టు హిందూయిజం ద గాడ్ ఆఫ్ విక్టరీ అంటే విజయానికి బ్రాండ్ అంబాసిడర్ మన కుమారస్వామి అన్నమాట. మీరు అనుకున్న పనిని కుమారస్వామితో మొదలు పెట్టండి. సంతోషంగా పాతాళ శంభుమురుగన్ ఆలయానికి వెళ్ళిరండి. వెట్రివేలు మురుగనక్కు అరోంగర. ఆల్ ద బెస్ట్. నేను ఏడ్చాను అనుకోండి. ఇప్పుడు నేను ఏడ్చేసి మీ మీద కేసు పెడతానా? దట్ ఈస్ హోల్ పాయింట్ ఏంటంటే